హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. నా షార్ట్ వీడియోస్ కూడా చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ కూడా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రోజు లెగ్ పీస్ బిర్యానీ చేస్తున్నానండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చక్కగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. నో కలర్స్, నో ప్రిజర్వేటివ్స్, ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుందామండి. ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా లెగ్ పీసెస్ సాల్ట్తో శుభ్రంగా కడుక్కున్నాక అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. వేసుకున్నాక పసుపు కొంచెం వేసుకోండి. పసుపు కూడా చూసుకొని వేసుకోండి. కారం, నెక్స్ట్ గరం మసాలా కూడా వేసుకోవాలి. దీంట్లో గరం మసాలా వేసుకొని ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చేసుకోవచ్చండి. గరం మసాలా వేసాక చికెన్ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. చికెన్ మసాలా చూసుకొని వేసుకోండి. అదే మీకు ఎక్కువ కావాలంటే, అంటే స్పైసీ కావాలంటే స్పైసీ ఎక్కువ యాడ్ చేసుకోండి. నార్మల్గా కావాలంటే మన ఇంట్లో చేసుకుంటున్నాం కదా కాబట్టి మనం చూసుకొని చేసుకోవాలండి. అలాగే శుభ్రంగా ఈ మసాలాలన్నీ లెగ్ పీసెస్కి మొత్తం మసాలాలకు పట్టించాలండి. మసాలా అంతా లెగ్ పీస్కి ఈ విధంగా చూడండి, నేను ఎలా పట్టించానో ఆ విధంగా పట్టించుకోవాలి. అప్పుడు ఒక లెమన్ తీసుకోండి. హాఫ్ లెమన్ సరిపోతుందండి. హాఫ్ లెమన్ పిండుకోవాలండి. శుభ్రంగా పిక్కలు లేకుండా పిక్కలు బయట తీసేసి శుభ్రంగా పిండుకోండి. ఈ విధంగా అసలైంది ఇదేనండి. ఇదేంటంటే కొత్తిమీర, పుదీనా పేస్ట్ అండి. వేసుకోండి. నిజంగా ఇలా మిక్సీ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే తినేటప్పుడు రైస్లో ఈ ఫ్లేవర్ అనేది చాలా చక్కగా ఆకులు వేసేస్తాం కదండి, అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా లెమను, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా పేస్ట్ అన్నీ వేసి ముక్కలకి ఇలా శుభ్రంగా పట్టించండి. చక్కగా ముక్కలన్నిటి పట్టాలండి. ఈ విధంగా పట్టాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ కోసం ముందుగా నేను రైస్ తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా రైస్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోండి. ఒక 2 times కడుక్కోండి. శుభ్రంగా కడుక్కొని ఒక 1 hour నానబెట్టుకోవాలండి. ఈ రైస్ 1 hour నానబెట్టారంటే చక్కగా పొడిగా లాడుతూ చక్కగా టేస్టీగా భలే మెత్తగా ఉడుకుతుంది కూడా అండి. ఒకసారి మీరు కూడా చక్కగా చేసుకోండి. ఇలాగా రెస్టారెంట్కి వెళ్ళి వేల పోసి తింటామండి. అదే కానీ మన ఇంట్లో చక్కగా ఓపిక మీద వండుకుంటే చాలా టేస్టీగా మనమే బిర్యానీ వండొచ్చండి. రైస్ కడుక్కున్నాం కదండి, పక్కన పెట్టండి. 1 hour నానబెట్టుకోవాలి. అలాగే చికెన్ కూడా మనం నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు బాండి పెట్టుకొని నేను ఆయిల్ ముందు వేసుకున్నానండి, ఘీ కూడా వేసుకున్నాను. ఇది కొంచెం హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కాక హోల్ గరం మసాలా కూడా మనం యాడ్ చేసుకున్నాం. హోల్ గరం మసాలా ఏంటంటే లవంగం, ఇలాచి, జాపత్రి, బిర్యానీ ఆకు, సాజీరా అన్నీ ఇలా చూడండి, ఇవన్నీ వేసుకోవాలి. మసాలా అంతా వేసుకోవాలండి. అది కొంచెం వేయించాలి, ఎక్కువ వద్దండి, కొంచెం వేయించాలి. ఇందులో ఆనియన్స్ వద్దండి, ఎందుకంటే మనం చికెన్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి మనం ఎటువంటి పోపు ఏం వేసుకోవట్లేదండి. డైరెక్ట్గా చికెన్ ఇందులో యాడ్ చేసేద్దామండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఈ విధంగా నేను చేసే విధంగా చేయండి. శుభ్రంగా ఇలా కలుపుకున్నాక చూడండి, ఈ విధంగా శుభ్రంగా మొత్తం ముక్కలన్నీ ఆయిల్ పట్టాలండి. నేను చికెన్ ఏం చేస్తానంటే చిన్న దాంట్లో పెట్టాను కదండి, ఇప్పుడు కొంచెం పెద్ద బాండీలో పెట్టుకున్నాను, అందుకంటే అందులో ఎక్కువైపోతుందని. ఇప్పుడు రైస్ కోసమేగా తప్పెలలో వాటర్ వేసుకోండి. వాటర్ హీట్ ఎక్కాక హోల్ గరం మసాలా, నెయ్యి వేసి కలపండి. సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. ఇందులో చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం చికెన్లో కూడా వేసుకున్నాం కదండి. రైస్కి సరిపడినంత వేసుకోండి. అండ్ నేను చికెన్లో కొంచెం ఎక్కువ వేస్తానండి, అందుకే నేను రైస్లో కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఈ విధంగా బాయిల్ అవ్వాలండి. శుభ్రంగా మంచిగా బాయిల్ అవ్వాలి. మసాలా ఫ్లేవర్ అంతా వాటర్లో చూడండి గ్రీనిష్గా వచ్చింది కదండి, ఆ విధంగా రావాలండి. వచ్చాక ఇలాగ రైస్ మనం నానబెట్టుకున్నాం కదండి, చూడండి శుభ్రంగా నానిపోయాక ఇలా మొత్తం వేసుకోండి. ఈ విధంగా ఉడకాలండి. ఒక 70% ఉడికితే చాలండి. ఈ విధంగా ఉడకాలన్నమాట. లో లెమన్ కూడా యాడ్ చేయండి. నేను లెమన్ యాడ్ చేశాను. ఇలా ఉడికిన తర్వాత అదే మనం దమ్ చేసుకున్న లెగ్ పీసెస్ కొంచెం ఉడికించాలండి. ఇలా ఉడికిన తర్వాత అది కూడా ఉడికిపోయింది కదండి, రైస్ కూడా ఉడికిపోయింది. ఈ విధంగా రైస్ మొత్తం ఇలా సర్దుకోవాలండి. చికెన్ మొత్తం రైస్ అంతా వేసేయాలండి. ఇలా చూడండి, ఈ విధంగా లేయర్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి మొత్తానికి అప్లై చేయాలండి. ఈ విధంగా రైస్ మొత్తానికి అయ్యేటట్టు చేయాలండి. ఇలా చేసిన తర్వాత ఇలా హోల్స్ పెట్టుకోండి. ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత నేను ఎటువంటి ఫుడ్ కలర్ కాదండి, ఇది పాలలో పసుపు యాడ్ చేసి ఇలా వేసుకోండి. మనకు ఫుడ్ కలర్ అవసరం ఉండదు, మంచిగా ఎల్లో వస్తుందండి. లాస్ట్కి కొత్తిమీర ఈ విధంగా వేసుకోవాలండి, పైన చల్లుకోవాలి. నేను పుదీనా వేయలేదండి, ఎందుకంటే పేస్ట్ వేసుకున్నాం కాబట్టి నేను పైన పుదీనా ఏం చల్లలేదు. తర్వాత ఇలా మూత పెట్టి బరువు పెట్టాలండి. వాటర్ బరువు పెట్టానండి. చూడండి 15 minutes తర్వాత ఉడికిపోయిందండి. ఈ విధంగా వాటర్ వేస్తే బాయిల్ లాగా వచ్చిందనుకో ఉడికిపోయినట్టు, అంటే రెడీ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి
వాటర్ దింపి చూడండి మూత తీసాను. ఏ విధంగా ఉడికిందో చూడండి. శుభ్రంగా ఉడికిందండి, మెత్తగా ఉడికింది, చక్కగా ఉడికిందండి. అంతేనండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వీడియో. కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.